వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్. నేను మీ హారిక ఫ్రమ్ హారిక రెడ్డి డిజైన్ స్టూడియో, సన్ సిటీ, బండ్లగూడ, జాగీర్ అండి. మన లొకేషన్ నాగోల్ సైడ్ కాదు, సన్ సిటీ సైడ్ ఉంటుంది. అలాగే స్టోర్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ మండే టు సాటర్డే 11 to 7. పిక్చర్స్ ఫెసిలిటీ లేదండి, ఓన్లీ వీడియో కాల్ ఆప్షన్ ఉంది. ఇంకా బెస్ట్ ఏంటంటే కుదిరితే స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా అంతా వెడ్డింగ్ సీజనే ఉంది కాబట్టి అందరూ స్టోర్స్ విజిట్ చేసే పనిలోనే ఉంటారు. ఆ ఒక స్టోర్ మాది అనుకొని విజిట్ చేసి మీకు నచ్చిన సారీ తీసుకోండి. అలాగే చాలామంది బెనారసీ సారీస్ కూడా అడిగారండి చూపించమని. కొన్ని పీసెస్ రీస్టాక్ చేశాము. అలాగే బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాను. ఆఫర్ అనుకుంటారో ఏదన్నా అనుకోండి, బికాజ్ ఈ ప్రైజెస్ మేమే ఏ ప్రైస్కి సేల్ చేసామో మీకు ముందు తెలుసు. బట్ ఇప్పుడు లాస్ట్ రీస్టాక్ ఆఫ్ బెనారస్ సారీస్, మళ్ళీ కొంచెం టైం పడుతుంది రావడానికి. సో మీరు అడిగారు కాబట్టి కొన్ని తెప్పించాను, చూపిస్తాను. బెస్ట్ ప్రైస్కి వస్తుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది ప్రైస్ ఏంటో. లాస్ట్లో రివీల్ చేస్తాను. సో ఫస్ట్ సారీ చూద్దాం. సో ఫస్ట్ బెనారసీ సారీ మంచి ఆరెంజ్ షేడ్ అండి. ఈ ఇయర్ కూడా ఆరెంజ్ ట్రెండ్ ఉంటుంది. వీవర్స్ బెనారసీ సారీస్లో ఈ కలర్ని ఫ్యాంటా షేడ్ అని పిలుస్తారు. దట్స్ హౌ వీ టాక్ వీవర్స్తో. అలాగే మంచి రోజ్ గోల్డెన్ జరీలో వచ్చేసింది సారీ అంతా. ఆల్ ఓవర్ ఉన్నప్పటికీ సారీ టూ క్రౌడెడ్గా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఆ గ్యాపింగ్లో కలర్ పాప్ కూడా అవుతుంది కదా. అలా ఉన్నప్పుడు ఏంటంటే డిజైన్తో పాటు కలర్ కూడా ఎలివేట్ అవుతుంది. అలాగే బ్యూటిఫుల్ మీడియం సైజ్డ్ బార్డర్స్. మనకు ఒక ఫస్ట్ ప్లీట్ ఈ సైజ్ పెట్టుకున్నప్పుడు ఆ బార్డర్ కూడా చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట, ఫోల్డింగ్లో పోకుండా. అలాగే షార్ట్ పల్లూస్ వస్తాయండి బెనారసీస్లో. యాజ్ యూ ఆల్రెడీ నో, చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి ఈవెన్ దో దే ఆర్ రియలీ షార్ట్ పల్లూస్. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది, బార్డర్స్ ఏం రాలేదు. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఏ టెన్షన్ పడద్దండి, ఇంటర్లాకింగ్ ఉంటుంది. మీకు సారీలో అన్ని పళ్ళు బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను, సో దట్ మీకు వీడియో కాల్ చేసుకోకుండా కూడా మీరు బుక్ చేసుకునేలా ఉంటుంది. అండ్ డార్క్ కలర్స్ మోస్ట్లీ వీడియోలో బయట ఈక్వల్గానే కనిపిస్తాయి, సో మీకు కలర్ చేంజ్ అవుతుంది అన్న టెన్షన్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ సారీ వచ్చి మనకి రోజ్ గోల్డెన్ జరీలోనే ఉందండి. రోజ్ పింక్ షేడ్, బట్ డ్యూయల్ షేడెడ్ అనమాట, అంటే 2 shades ఆఫ్ పింక్లో ఉంది. మీనాకారి కూడా సెల్ఫ్లోనే ఇచ్చేశారు. ఆ రోజ్ ఫ్లవర్స్లో అదే షేడ్ ఆఫ్ కలర్తో మీనాకారి హైలైట్ చేశారు. అలాగే పళ్ళు చూసినట్టయితే షార్ట్ పళ్ళు, బట్ క్లాసిక్ అండ్ ఎలిగెంట్ పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది వితౌట్ ఎనీ బార్డర్స్. మీరు సింపుల్ ఎంబ్రాయిడరీస్ అయితే చేయించుకోండి ఈ పట్టు ఫ్యాబ్రిక్స్ మీద. హెవీ ఎంబ్రాయిడరీస్ అయితే ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ అన్ అదర్ ఫ్యాబ్రిక్, బికాస్ ఫ్యాబ్రిక్ ఎక్కువ మగ్గం మీద టైట్గా లాగి కట్టినప్పుడు అంత హోల్డ్ ఎక్కువసేపు ఉండవండి. హెవీ వర్క్ బరువు ఆపలేవు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై సజెషన్. సారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి. ఇవన్నీ చాలా బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి. సో ప్రైస్ ఏంటో తెలియాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ సేమ్ డిజైన్లో ఇంకో కలర్ అండి. ఈ సారీ రిసెప్షన్స్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే మన సౌత్ సైడ్ ఎక్కువ కంచిపట్టుస్ ప్రిఫర్ చేస్తాం వెడ్డింగ్స్కి, బట్ నార్త్ సైడ్ ఎక్కువ దే ప్రిఫర్ బెనారసీస్. అండ్ హైదరాబాద్లో వీ హ్యావ్ బోత్ ద కస్టమర్స్ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తారు కంచికి అండ్ బెనారసీస్కి. ప్లెయిన్ బ్లౌజ్ వితౌట్ ఎనీ బార్డర్స్, సెల్ఫ్ సారీయే కాబట్టి సెల్ఫ్ పళ్ళు అండ్ సెల్ఫ్ బ్లౌజే వస్తాయి. అండ్ ఓవరాల్గా సారీ సేమ్ డిజైన్ అండి, జస్ట్ కలర్ డిఫరెన్స్. ఇవి మళ్ళీ రీస్టాక్ అయిన పీసెస్ అండి, జస్ట్ 8 to 10 pieces మాత్రమే రీస్టాక్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ షేడ్స్ అండి. ఫస్ట్ చూసినట్టుగా ఆరెంజ్ ఎలా అయితే నీట్ రోజ్ గోల్డెన్ ఫినిష్లో ఉందో అలానే ఉంటుంది. ఇది కొంచెం పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేసింది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వితౌట్ ఎనీ బార్డర్స్. అండ్ ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది. ఓవరాల్ డిజైన్స్ వచ్చినప్పుడు కొంచెం ఆ కలర్ కూడా గ్యాపింగ్, ఆ డిజైన్ గ్యాపింగ్ వచ్చినప్పుడు కలర్ కనిపిస్తూ ఉంటే నిండుగా ఉంటాయండి. చీరలు చాలా బాగా కనిపిస్తాయి. ఇంకొన్ని సారీస్ చూపిస్తాను, మీరు వీడియో స్కిప్ చేయకండి. బెనారసీలో పర్పుల్ షేడ్ లేకుండా స్టాక్ అనేది ఎప్పుడు రెడీ అవ్వదండి. సో బెనారసీలో బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్. ఇది కూడా ఈ జరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ రోజ్ గోల్డెన్ అండి. అటు కంప్లీట్గా సిల్వర్ లేదు, కంప్లీట్గా డార్క్ గోల్డ్ లేదు. సో మీ డైమండ్స్, పోల్కీస్, టెంపుల్ జ్యువెలరీ అన్నిటితో సెట్ అవుతాయి. సో మీకు ఆ టెన్షన్ లేకుండా యూ కెన్ పిక్ దీస్ సారీస్. అలాగే మీడియం బార్డర్స్ అనమాట. నేను చెప్పినట్టు ఫస్ట్ ప్లీట్ ఎంత సైజ్ అయితే జనరల్గా ఇప్పుడు బ్రైడ్స్ పెట్టుకుంటున్నారో అంత సైజ్లోనే ఉంది. అలా ఉన్నప్పుడు మీకు బార్డర్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. షార్ట్ అండ్ ఎలిగెంట్ పళ్ళు, అగైన్ మంచి నీట్ ఇంట్రికేట్ వీవింగ్ వస్తుందండి, బట్ షార్ట్ పల్లూస్ వస్తాయి. ప్లెయిన్ బ్లౌజెస్ వితౌట్ ఎనీ బార్డర్స్. సో నేను ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్న వాటికి చూపించట్లేదు, ఏదైనా కాంట్రాస్ట్ ఉంటే ఐ విల్ షో ఇన్ ద వీడియో అండి. సో మీకు పళ్ళు అండ్
సారీ ఓవరాల్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు వీడియో కాల్ చేసే టైం లేకపోయినా కూడా యూ కెన్ ఈజీలీ పిక్ ద డిజైన్స్. ఇది వచ్చి మనకి లైట్ బబుల్ గమ్ పింక్ అండి, రోజ్ పింక్ అని చెప్పలేను, బట్ ఇట్స్ అ బబుల్ గమ్ టోన్ పింక్ విత్ రోజ్ గోల్డెన్ జరీ అండ్ రిచ్ పళ్ళు, షార్ట్ పళ్ళు, బట్ ప్లెయిన్ బ్లౌజ్ వితౌట్ ఎనీ బార్డర్స్. అలాగే ఓవరాల్ డిజైన్ చాలా రాయల్ డిజైన్ అనిపిస్తుంది నాకు ఇన్ ద ఫస్ట్ గ్లాన్స్, బికాస్ ఆల్ ఓవర్ డిజైన్లా అనిపించిన ఇట్స్ నాట్ ఆల్ ఓవర్, ఇట్స్ అ బూటా స్టైల్ బట్ ఆల్ ఓవర్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ది ఐడియా ఆఫ్ ద డిజైన్. ఓవరాల్గా చూడటానికి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ సారీ, లాస్ట్ టైం ఈ పీసెస్ 3 కలర్స్లో చూపించాను, బట్ ఇప్పుడు ఓన్లీ 2 పీసెస్ రీస్టాక్ అయ్యాయి ఇన్ 2 కలర్స్ ఓన్లీ. యానిమల్ థీమ్లో ఉందండి, మనకి స్వాన్ డిజైన్ ఉంది, అలాగే ఆవు, ఎద్దు, దూడ ఆ డిజైన్ మొత్తం వచ్చింది. సో పళ్ళు, రిచ్ పళ్ళు, షార్ట్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ వితౌట్ ఎనీ బార్డర్స్. ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది. ఈ పర్టికులర్ సారీ మీరు లెహెంగాస్గా స్టైల్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ పర్పుల్ దుపట్టా ఆర్ బేజ్ దుపట్టా ఆర్ సెల్ఫ్ ఆర్గెన్జా రెడ్ దుపట్టా అలా పేరప్ చేసుకోండి, అద్దరిపోతుంది. ఇందులోనే వీ హ్యావ్ అన్ అదర్ కలర్, రోజ్ పింక్ షేడ్. డిజైన్ ఏం మారలేదు, మనకి స్వాన్ అండ్ ఎద్దు, దూడ ఆ డిజైన్లోనే వచ్చింది, విచ్ పీపుల్ కన్సిడర్ వెరీ ఆస్పీషియస్. మనకి అవి టెంపుల్స్లో గృహ ప్రవేశాలకి అవి లేకుండా అయితే మనకి జరగదు కదా, సో ఇట్స్ రియల్లీ ఆస్పీషియస్ మోటివ్స్ అనమాట. ఓవరాల్ పళ్ళు ఇలా ఉంది, అలాగే డిజైన్ వచ్చి చాలా నిండుగా ఉంటుంది, లెహెంగాస్కి పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు వెడ్డింగ్స్కి కట్టుకుంటున్నారు, మెయిన్ బ్రైడ్ అయితే కనుక చిన్న 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎంబ్రాయిడెడ్ మగ్గం బార్డర్ చేయించుకోండి, ఇంకా లుక్ ఎలివేట్ అవుతుంది. ఇంకొన్ని సారీస్ చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకండి, ప్రైస్ కూడా లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ సెట్ ఆఫ్ 8 సారీస్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ బనారసీ సారీస్ అండి. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైనర్ పీస్లో ఉన్న కంచిపట్టు సారీస్ చూపిస్తున్నాను. ఇది అయితే ద మోస్ట్ హాట్ సెల్లర్ పీస్ అండి. ఎవ్రీ టైమ్ ఇదే పర్పుల్లో రీస్టాక్ చేశాము, బట్ ఇప్పటికీ టిల్ డేట్ యూ వోంట్ బిలీవ్ ఎంక్వైరీస్ అండ్ రీస్టాక్ కోసం మెసేజెస్ వస్తూనే ఉంటాయి. టిష్యూలా షైన్ వస్తుంది, బట్ ప్యూర్లీ జరీతో చేసిన చాలా మైనర్ డీటెయిలింగ్ ఉందండి సారీలో. చెక్స్ ప్యాటర్నే కానీ చాలా చిన్న చిన్న చెక్స్ అనమాట. అండ్ పైన కింద మనకి ఇలా ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసారు, మీరు ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, పెయింటింగ్ ఆర్ జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేసినా కూడా ప్లీటింగ్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పళ్ళు వచ్చి ఎలిగెంట్ జరీ లైన్ పళ్ళు వచ్చేసింది. అలాగే బ్లౌజ్ కూడా మనకి చెక్స్ రాలేదు కానీ అడ్డంగా లైన్స్ వచ్చేసింది అనమాట, జరీ లైన్స్ అడ్డంగా వచ్చినాయి, నిలువుగా చెక్స్ రాలేదు దీంట్లో. సో సారీ అంతా క్లాసిక్గా ఉందండి, మీరు ఏజ్తో సంబంధం లేకుండా క్యారీ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్ అనమాట. అండ్ ఈ సారీ గుర్తుందా, బొంకాయ కట్టం, చాలా చాలా అంటే చాలా యునీక్ పీస్. అంటే జరీ వద్దు, బట్ యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్, జనాల్లో మంచిగా కనిపించాలి, యునిక్గా కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అలాగే పళ్ళు వచ్చి మనకి ట్రెడిషనల్ పళ్ళు వచ్చేసింది, బికాజ్ సారీ అంతా జరీ లేదు కాబట్టి పళ్ళులో జరీ వచ్చింది. అండ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి. మీరు ఎంబ్రాయిడరీ చేయించుకుంటే ఎప్పుడైనా హ్యాండ్లూమ్ పీసెస్ మీద మినిమల్ ఎంబ్రాయిడరీస్కి వెళ్ళండి. చీరని ఓవర్గా ఎంబ్రాయిడరీతో బ్రైడ్స్ ఎలాగో ఎంబ్రాయిడరీ ఎక్కువ చేయించుకుంటారు, బట్ మనం ఎప్పుడైనా గెస్ట్గా వెళ్తుంటే గో ఆల్వేస్ ఫర్ అ మినిమల్ ఎంబ్రాయిడరీస్ ఫర్ హ్యాండ్లూమ్ సారీస్. అప్పుడు మీ బ్లౌజ్ స్టాండ్ అవుట్ అవుతుంది, అలాగే సారీ కూడా స్టాండ్ అవుట్ అవుతుంది. వెన్ యూ పుట్ టుగెదర్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సారీ ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట, మల్టీ కలర్డ్ చెక్స్లో వస్తుంది సారీ అంతా. అండ్ లోపల కూడా మనకు అదే డిజైన్ త్రూ అవుట్ వస్తుంది. ఒక్క కట్టు చెంగు పోర్షన్ దగ్గర మాత్రమే మనకి జస్ట్ ప్లెయిన్ కలర్స్ ఉంటాయి, వితౌట్ ఎనీ డిజైన్ చెక్స్ లోపల లేకుండా ఉంటుంది. అండ్ అనదర్ పేస్టల్ కలర్, పర్ఫెక్ట్ ఫర్ యువర్ రిసెప్షన్స్ ఆర్ ఏదన్నా కొంచెం అవుట్డోర్స్లో చేస్తున్నప్పుడు. సమ్మర్స్ ఇంకా ఫెబ్ స్టార్ట్ అయిందంటే స్లోగా సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే కదా, అవుట్డోర్ షూట్స్లో అలా ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు క్యారీ సంథింగ్ లైట్, ఇలాంటి కలర్ చాయిస్ ఇస్ పర్ఫెక్ట్. అలాగే పళ్ళు మంచి లైట్ డస్టీ పింక్లో ఉంది విత్ గోల్డ్ జరీ. బ్లౌజ్ వచ్చి మనకి ఏదైతే పళ్ళు కలర్ ఉందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎంబ్రాయిడరీ యూ కెన్ డూ స్ట్రైట్ అవే, దీనిపైన చేసుకోవచ్చు, బట్ మినిమల్ వర్క్స్. అలాగే సారీ అంతా మనకి 2 కలర్స్లో చెక్స్ ప్యాటర్న్లో వచ్చిందండి, విత్ జరీ లైన్స్ రన్నింగ్ లెంత్ అండ్ విత్ వైస్. సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సారీ మై మోస్ట్ ఫేవరెట్,
గద్వాల్లా ఉంటుంది, బట్ డెఫినెట్లీ నాట్ అ గద్వాల్ సారీ. ప్యూర్ కంచిపట్టు సారీ, మోస్ట్ కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్. ఇప్పుడు మీరు డే అంతా పనుల్లో ఉండి ఇఫ్ యూ వాంట్ టు క్యారీ, పొద్దున్న కట్టుకొని ఈవినింగ్ వరకు మధ్యలో చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. బ్యూటిఫుల్ జరీ పళ్ళు, క్లాసిక్ అగైన్. బ్లౌజ్ కూడా మనకి ఏదైతే పళ్ళు కలర్ ఉందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది. ఇవాళ చూపించే సారీస్ అన్నీ మోస్ట్లీ సింపుల్ పళ్ళుస్ అండి, బికాజ్ సారీ హైలైట్ అయ్యేలా ఉంది. ఎనీ విచ్ వేస్ పళ్ళు ప్లీటింగ్లో చాలామంది కనిపించదు అన్న ఒక థాట్ కూడా ఉంటుంది కదా మనం ప్లీట్స్ పెట్టినప్పుడు. అలాంటి వాళ్ళ కోసం సారీ ఎక్కువ, ద మెజారిటీ ఆఫ్ ద విజిబుల్ పోర్షన్ హైలైట్ అయ్యేలా ఉన్న సారీస్ కాబట్టి, అండ్ దట్ టు మోస్ట్ కంఫర్టబుల్ కంచిపట్టు సారీస్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. మీరు ఫస్ట్ చూసిన 4 పీసెస్ అయినా తర్వాత చూసే 4 పీసెస్ అయినా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఇంకొక సెట్ ఆఫ్ 4 సారీస్ ఉన్నాయి, దాంతోపాటు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకొన్ని సారీస్ చూద్దాము. ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ కంచిపట్టు సారీ అండి. దీంతో టెంపుల్ విజిట్స్ ఆర్ మన యాంటిక్ జ్యువెలరీ పేరప్ చేసుకుంటే, మనది అంటే నాది కాదులేండి, ఎవరిది వాళ్ళది, సో పేరప్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది అసలు చీర. మేబీ పెళ్లి కూతుర్లు కట్టలేరు డ్యూ టు సర్టెన్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్, బట్ మీరు ఎవరిదన్నా రిసెప్షన్కి వెళ్ళండి ఆర్ టెంపుల్ విజిట్స్, టెంపుల్కి బ్లాక్ ఏంటని అనుకోవచ్చు, బట్ చాలామంది దేవుళ్ళ డేటీస్ మనకి అందమైన నలుపు రంగులోనే ఉంటాయి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వేరింగ్ బ్లాక్, దెన్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. పళ్ళు చూడండి ఎంత నిండుగా రిచ్ పళ్ళు, అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ ద బార్డర్స్. సో మంచి ప్యాటర్న్ పెట్టించుకొని స్టిచ్ చేయించుకోండి. వర్క్ లేకపోయినా కూడా ఈ చీర చాలా అందంగా ఉంటుంది. నెససరీ కాదండి, ప్రతి పట్టు చీరకి వర్క్ చేయించుకోవడం ఇస్ నాట్ అ నెససరీ. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ ఆర్ కొన్నిసార్లు జస్ట్ ద బేసిక్ బ్లౌజెస్తో కూడా అవి చాలా బాగుంటాయి. ఇంకొక బ్యూటిఫుల్ కలర్, బ్లూ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ అనమాట, బ్లూయిష్ గ్రీన్, బేసిక్గా వింటేజ్ సారీ. పైన కింద గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది గోల్డ్ జరీలో, అండ్ సారీ బాడీ అంతా బూటాస్ వచ్చేసి మనకి ఇక్కడ కింద బార్డర్ దగ్గర వీ హ్యావ్ అ గద్వాల్ స్టైల్ టర్నింగ్ బార్డర్ స్టైల్ ఇచ్చారనమాట, బట్ టర్నింగ్ బార్డర్ కాదది. దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్ వెన్ యూ డ్రేప్ ఇట్. అలాగే బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. రిచ్ పళ్ళు వస్తుందండి, కాంట్రాస్ట్ కలర్లో రిచ్ పళ్ళు, అలాగే ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఆన్ బోత్ ద సైడ్స్. కలర్ అయితే చాలా యునీక్గా ఉంటుందండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మ్యాచ్, అంటే నేను కట్టుకున్న కలర్ ఎవరి దగ్గర ఉండొద్దు, ఫోటోలో ఐ హ్యావ్ టు వేర్ అ యునీక్ కలర్ అనుకుంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఇంకొక సారీ విచ్ మేడ్ మీ స్టాండ్ అవుట్, అంటే డిజైనర్ సారీస్ దీని దగ్గర చాలా బాగుంటాయి అని ఈ సారీతో చాలామందికి అర్థమైంది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సారీ కూడా. బార్డర్లెస్ కాన్సెప్ట్లో ఉంటుంది సారీ అంతా, జరీ చెక్స్తో పాటుగా సిల్వర్ అండ్ గోల్డ్లో మనకి ఫ్లోరల్ బూటా ఉంటుంది. హైలైట్ ఇస్ దిస్ కలర్ఫుల్ పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి కలర్ఫుల్ చెక్స్లోనే ఉంటుంది విత్ చిన్న బార్డర్ టువర్డ్స్ ద స్లీవ్స్. సారీ అంతా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ ఉంటుందండి, అండ్ అలాగే బూటా ఉంటుంది విత్ ఇన్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. ప్లీటెడ్ కట్టుకొని సింగిల్ పళ్ళు కాకుండా ప్లీట్స్ పెట్టుకొని మంచి సన్న వడ్డానం పెట్టుకుంటే అదిరిపోతుంది చీరకి. ఈ వీడియోలో యు ఆర్ ఆల్సో గెటింగ్ సో మెనీ స్టైలింగ్ టిప్స్ విత్ డిజైనర్ సారీస్. అండ్ అదర్ బ్యూటిఫుల్ డిజైనర్ సారీ, మనకి పళ్ళు వచ్చి ఇలా క్లాసిక్ జరీ పళ్ళు ఇచ్చేశారు ఇన్ బ్యూటిఫుల్ పింక్ షేడ్, బబుల్ గమ్ ఆర్ క్యాండీ పింక్ అనొచ్చు, కొంచెం నియాన్ ఉంది. అలాగే బ్లౌజ్ వచ్చి మనకి ఇలా సింగిల్ పింక్ షేడ్లోనే వచ్చింది, జరీ బార్డర్ వచ్చింది. సారీ అంతా మనకి ఇలా ఉంటుందన్నమాట. ఎట్కోల్ వీవింగ్ అని చెప్తూ ఉంటాను కదండి నేను కొన్నిసార్లు, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ పైన సైడ్ జరీ కనిపిస్తుంది, లోపల సైడ్ బ్యాక్ సైడ్ మీకు ఆ జరీ అన్నది ఉండదన్నమాట. దట్ ఈస్ ద టెక్నిక్ విచ్ దే యూజ్ ఇన్ దిస్ సారీ. సో ప్రైస్ లాస్ట్లో చెప్తాను కదండి. ఈ బ్యూటిఫుల్ సారీస్ రైట్ ఫ్రమ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు చూసినవన్నీ ఫర్ ఫ్లాట్ 20,999 ఓన్లీ అని ఎందుకంటున్నానంటే మీకు తెలుసు బెనారసీస్ ప్రీమియం స్టార్ట్స్ ఫ్రమ్ 24, 26, 28 అండ్ గోస్ అప్ టు 1 lakh, 2 lakhs కూడా. అఫ్కోర్స్ మన స్టోర్లో ఆ ప్రైస్ లేదు, బట్ మన ప్రైజెస్లోనే మనం ఇంకా తక్కువ చేసిస్తున్నాం కన్సిడరింగ్ ద వెడ్డింగ్ సీజన్.
సో మిస్ చేసుకోకండి. ఎనీ సారీ ఫర్ ఫ్లాట్ 20,999. ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి. సో అది అవైలబిలిటీ నేను చూసి చెప్తాను. మీకు వీడియో కాల్ టైం ఉంటే చేయండి, లేదు అన్నా కూడా ఐ హావ్ షోన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. సో వితౌట్ ఫెయిల్ మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి మీకు నచ్చిన సారీస్. థ్యాంక్ యూ సో మచ్.